హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్లో మొత్తానికి సౌత్ ఆఫ్రికా ఘనమైన విజయాన్ని సాధించింది. వరల్డ్లోనే ఇప్పటివరకు వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. ఎందుకంటే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా చేసింది 2024లో ఆస్ట్రేలియా పైన 134 మాత్రమే. సో వాళ్ళ యొక్క హిస్టరీలో హైయెస్ట్ చేజ్ ఇన్ ద వరల్డ్ కప్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది వివరాలకు వెళ్ళిపోదాం. కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి ఈ మ్యాచ్లో. సో ఏమాత్రం లేట్ చేయకుండా సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం గైస్. నిన్న హర్మన్ప్రీత్ కౌర్ తన 200th T20 అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. 200th మ్యాచ్ అయితే ఆడింది. తను మనందరికీ తెలుసు 2009లో తను డెబ్యూ చేసింది పాకిస్తాన్ తరపున ఓడిఐ ఆడి. అదే ఏడాది జూన్లో ఫస్ట్ T20 ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ వారజాన్ కప్ కూడా ఒక రికార్డ్ని అయితే నెలకొల్పింది. ఆ రికార్డ్ ఏంటంటే నిన్న సాధించినటువంటి సిక్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి లారా వోల్పార్, లిజలీ ఇద్దరిని దాటేసి అత్యధిక బ్యాటర్స్ లిస్ట్లో తాను నిలిచిందని చెప్పుకోవచ్చు. 4 సిక్సర్లు కొట్టి వీళ్ళిద్దరు 3 సిక్సర్లతో ఉన్నారు. ఇక మోస్ట్ మ్యాచెస్ పరంగా మనం మాట్లాడితే డానీ వైతాజ్ 183 అండ్ సూజీ బేట్స్ 183 మ్యాచెస్ హర్మన్ప్రీత్ కౌర్ దరిదాపుల్లో లేరని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి పవర్ ప్లేలో మంచి డామినేషన్ అయితే కనబడినప్పటికీ యాక్చువల్లీ లాంచ్ ప్యాడ్లో ఒక వికెట్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. స్మృతి మందన తన యొక్క వికెట్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. సో ఫస్ట్ తను 17 రన్స్ చేసి తను అవుట్ అయిన తర్వాత ఆ మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి యస్తికా భాటియా వచ్చినప్పటికీ బౌండరీ కొట్టి డాట్ బాల్స్ మీద డాట్ బాల్స్ అయితే ఆడి షఫాలి వర్మ పైన ప్రెషర్ని అయితే బిల్డ్ చేయాల్సి వచ్చింది. కానీ చాలా వరకు డాట్ బాల్స్ తిన్నప్పటికీ బౌండరీస్ కొట్టినప్పటికీ ఆ మొమెంటమ్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. బట్ మొత్తానికి షఫాలి వర్మ ఆ ప్రెషర్ని బిల్డ్ చేయలేకపోవడం వల్ల తను 31 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయింది. 4 4s అండ్ 1 6 సాయంతో ఈ రన్స్ అయితే స్కోర్ చేయగలిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత యస్తికా భాటియా 15 రన్స్ వేసి అవుట్ అవ్వడం, పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో టీమిండియాకి టీమిండియాకి మంచి మొమెంటం అనేది ఎక్కడ కూడా రాలేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు సౌత్ ఆఫ్రికాది అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు నిన్న ఎంటైర్ మ్యాచ్. కానీ ఒకటే ఒక స్టేజ్ టీమిండియాకి దక్కింది. అది ఎలా దక్కింది మ్యాచ్ రివ్యూలో మొత్తం చూడండి, చెప్తాను. సో తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ అండ్ దీప్తి శర్మ కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. జమైమా రోడ్రిగ్స్ కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. తను కూడా 15 రన్స్ అయితే స్కోర్ చేసి 12 రన్స్ చేసి తను స్కోర్ అవుట్ అయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అరౌండ్ 30+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పిన తర్వాత 24 రన్స్ వేసి హర్మన్ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ కూడా 15 రన్స్ వేసి తను వెనుదిరిగింది. 29 రన్స్ వేసి తను వెనుదిరిగింది. తను వెనుదిరిగిన తర్వాత రిచా ఘోష్ పైనే భారం అయితే పడినప్పటికీ లాస్ట్లో క్రూషియల్ సిచ్యువేషన్లో లాస్ట్ ఓవర్లో తను అవుట్ అవ్వడం టీంకి పెద్ద బ్లో అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్లో ప్రేమ రావత్ పుంజమా అని చెప్పేసి 158 అయితే స్కోర్ చేయగలిగింది. అయితే 1 నుంచి 18th ఓవర్ వరకు సౌత్ ఆఫ్రికా మంచి బౌలింగ్ వేసినప్పటికీ 19th ఓవర్ అనేది టీమిండియా ఫేవర్గా వచ్చింది. రన్స్ ఆ ఓవర్లో 12 రన్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వైడ్ బైస్ 4 కూడా ఉండడం జరిగింది. ఆ బైస్ 4 రావడం వల్లే 150 స్కోర్ అయితే రీచ్ అవ్వగలిగింది టీమిండియా అని చెప్పుకోవచ్చు.
సో 160 చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయింది. ఎందుకంటే లాస్ట్ బాల్కి రన్ తీయాల్సి ఉంది, కానీ రన్ కుషన్ అనేది రాలేదని చెప్పుకోవచ్చు టీమిండియాకి. సో ఇక వికెట్స్ కనుక చూస్తే మరజాన్ కాప్, షబ్నమ్ ఇస్మాయిల్ తలా 2 వికెట్లు తీసుకోగా మలాబా అండ్ అయబంగా కాక, నెడెన్ డిక్లర్క్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. 4+3 7. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి స్టార్టే లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది కూడా మంచి స్టార్ట్ అని చెప్పుకోవడం కంటే యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాకి. ఎందుకంటే స్కోర్ 25 దగ్గర బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ లారా వోల్ఫర్ 20 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత వన్స్ అగైన్ పూర్ ఫామ్ని అయితే కనబరుస్తూ వచ్చింది. పర్వాలేదన్న స్మాల్ క్యామియో అయితే ఆడి వెళ్ళిపోయినప్పటికీ ఎనరీ డిక్సన్ 1 ఓవర్లో శ్రీచరణి 1 ఓవర్లో వికెట్స్ అయితే తీసి 1 రన్ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చు తన 2వ ఓవర్ కోటాలో. ఫస్ట్ ఓవర్లో జస్ట్ 2 రన్స్ మాత్రమే ఇచ్చినప్పటికీ 2వ ఓవర్ మాత్రం చాలా అత్యద్భుతంగా వేసిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వికెట్స్ రావడానికి చాలా చెమటోడ్చాల్సి వచ్చింది టీమిండియా. సో మరజాన్ కాప్ ఇచ్చినటువంటి క్యాచ్లని నేలపాలు చేయడం మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ సింగిల్ హ్యాండ్తో వెళ్ళారు. ఆ సింగిల్ హ్యాండ్తో వెళ్ళినప్పుడు క్యాచ్ డ్రాప్ అవడమే కాకుండా సిక్సర్ కూడా సౌత్ ఆఫ్రికా ఖాతాలో చేరడం జరిగింది. అక్కడికే ఎనరీ డిక్సన్ అండ్ మరజాన్ కాప్ ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ అయింది. 50 కూడా క్రాస్ అయింది. అరౌండ్ 70-80 దాకా వెళ్ళినప్పటికీ 40 రన్స్ వేసి ఎనరీ డిక్సన్ అవుట్ అయిన తర్వాత నెడెన్ డిక్లర్క్ 5 రన్స్ వేసి అవుట్ అయింది. నెడెన్ డిక్లర్క్ వికెట్ దొరికినప్పటికీ సెలబ్రేషన్ చేసుకున్నట్టు కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ సెట్ అయినటువంటి మరజాన్ కాప్ ఉంది కాబట్టి మరజాన్ కాప్ ఇచ్చినటువంటి 2 లైఫ్స్ యూటిలైజ్ చేసుకోలేకపోయింది టీమిండియా. సో క్లోరిట్రాన్ అండ్ మరజాన్ కాప్ దగ్గర నుండి మ్యాచ్ని అయితే ఫినిష్ అయితే చేయగలిగారు. ఇక షఫాలి వర్మకు 1 వికెట్ రావడం అండ్ శ్రీచరణి 3 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. దీప్తి శర్మని క్రాస్ చేసి 10 వికెట్స్తో లీడ్ చేస్తుంది టీమిండియా అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ మరజాన్ కాప్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే 2 for 27 కాకుండా విత్ ద బ్యాట్ 81 రన్స్ అయితే అమూల్యమైన ఇన్నింగ్స్ అయితే ఆడింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిక బంగ్లాదేశ్తో టీమిండియా 25th రోజు తలపడబోతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే మనకి సెమీస్ బెర్త్ అనేది ఉంటుంది. లేదు అంటే ఆస్ట్రేలియా మ్యాచ్తో ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా మ్యాచ్తో ఏదైనా తేడా జరిగితే ఐదర్ బంగ్లాదేశ్ కానీ ఐదర్ సౌత్ ఆఫ్రికా కానీ ఈ 2 టీమ్స్లలో ఏ ఒక్క టీం 6 పాయింట్స్ అంతకు మించి సాధిస్తే నేరుగా సెమీస్కి అయితే వెళ్తుంది. అది అట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే బంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియాతో గెలిచి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేసి నాకౌట్స్కి రావాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడున్న మిస్టేక్స్ అన్నీ బంగ్లాదేశ్ మరియు ఆస్ట్రేలియాతో కవర్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ సౌత్ ఆఫ్రికా గురించి చెప్పాలి అంటే విత్ ద ఫీల్డ్ మాత్రం గ్రౌండ్ ఫీల్డింగ్ మాత్రం చాలా పౌండ్ అప్ అని చెప్పుకోవచ్చు. నాకు ఒక్కసారిగా న్యూజిలాండ్ మెన్స్ టీమే గుర్తొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అరౌండ్ 15 to 18 రన్స్ అయితే స్టాప్ చేశారు విత్ ద ఫీల్డ్. అది టీమిండియా చేయలేకపోయింది. వ్యత్యాసం ఇదే. సో ఈ మిస్టేక్స్ అన్నీ కవర్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ వద్ద ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.